అసలు కర్మ అని పుణ్యాలు పాపాలు అనే వివేదన కొన్ని ముద్దలు ఉంటాయి ఎక్కడైనా? నువ్వు ఎవరికైనా దానం ఇచ్చావు, ఓ ఇంత పుణ్యపు ముద్ద తయారై అక్కడ కూర్చుందా? నో. లేదు ఎవరినో వెళ్ళి 4 సావగొట్టావు, ఇంత పాపము ముద్ద ఏమైనా తయారై వచ్చిందా అక్కడికి? నో. పుణ్యము పాపము అంటే ఏమి? అసలు ఇది మన ఆండాళ్ళ తల్లి చెప్తుంది. పుణ్యము పాపము అంటే ఏంటి? ఇది నాకు ఇష్టం అనుకుంటే అదే పుణ్యం అండి. మరి పాపం అంటే ఏంటి? ఇది నాకు కష్టం అనుకుంటే అదే పాపం. సుఖాన్నిచ్చేదేదో అది పుణ్యం, కష్టాన్నిచ్చేదేదో అది పాపం. అనుకూలతయా వేదనీయం హి సుఖం, ప్రతికూలతయా వేదనీయం హి దుఃఖం. మనకందరికీ ఇష్టమేమిటి? భగవత్ సన్నిధి, భగవత్ సేవ. అదే పుణ్యం అంటే. మనందరికీ పాపమేంటి? భగవత్ సన్నిధి దూరమగుట, భగవత్ సేవ లభించకపోవుట. అదే మనకి అయిష్టం కనుక అదే మనకి పాపం అంటే. అయితే భగవత్ సన్నిధి మనకి ఇచ్చేదెవరు? నువ్వు తీసుకోగలవా? ఎవరివ్వాలి? ఆయనే ఇవ్వాలి. కనుక నీకు పుణ్యాన్ని ఇవ్వలసింది ఆయనే, పాపాన్ని ఇవ్వలసిందేనా ఆయనే. పుణ్యాన్ని ఎవరికి ఇస్తారు? ఇష్టమైన వాళ్ళకి పుణ్యాన్ని ఇస్తారు, కష్టమైన వాళ్ళకి పాపాన్ని ఇస్తారు.